అందరికీ నమస్తే. నేను మీ సిరి. ఎలక్షన్ల వేడి బాగా జోరుగా సాగుతుంది. మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కనగర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎలక్షన్ గురించి ప్రజల మనోగతం ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మ. ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే మళ్ళీ బాగుంటారు అంటారు మీ విలేజ్లో? మా విలేజ్కి నిలబడ్డది తాలపల్లి నరేష్ గారు కదా, కొంచెం లేని అబ్బాయి, అన్ని విధాల పని చేస్తాడని మన ఊరు బాగుపడుతుందని అనుకుంటున్నాం. సో ఈసారి తాళపల్లి నరేష్ గారు కోటేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ విలేజ్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను మాత్రం తాళపల్లి నరేష్ గారికి వేస్తాను. ఎందుకు అని అంటే ఇంతకుముందు నిల్చున్నారు, చాలామంది ఎంపీకి నిల్చున్నారు, ఎమ్మెల్యేకి నిల్చున్నారు. వాళ్ళు వచ్చి ఏం ప్రయోజనం లేదు కదా, ఎవరేం చేయలేదు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకోసమే ఒకసారి యూత్కి మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. తను వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ తాళపల్లి నరేష్ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? తను స్వతంత్ర అభ్యర్థిగానే నిల్చున్నాడు. మరి మీకు ఏదైనా సమస్య వస్తే తను పట్టించుకుంటాను మీకు నమ్మకం ఉందా? పట్టించుకుంటాడు మేడం, వస్తాడు. మనూరు బిడ్డే కదా, మనూరు బిడ్డ అయినప్పుడు మన దగ్గర రానప్పుడు మనం ఎందుకైనా సపోర్ట్ చేద్దాం. ఈ ఊరు నుండి తను నిల్చుంటాడంటే ఇప్పటికే మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే కనగర్తి ముద్దు బిడ్డ అంటే ఇప్పుడు ఈ ఊరు నుండి ఎవరు ఒక్కరు కూడా బయట గ్రామాలకి వెళ్ళి నిల్చున్నారు. వాళ్ళు ఒక్కరోజు కూడా వచ్చి ఈ రోజు ఎలక్షన్లు అప్పుడు వస్తారు, వచ్చి నమస్తే అని అంటారు, ఇదంటారు అదంటారు. కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి మన సమస్య ఎవరు తెలుసుకోరు కదా. అదే ఇక్కడ అతనైతే మనం అడగచ్చు, తన దగ్గరికి వెళ్ళి మన సమస్య ఏదో చెప్పుకుంటే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా వస్తాడు కదా, మాట్లాడతారు కదా. ఓకే, సూపర్ అండి. అట్లా చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు మన ఎంబడి ఉంటారని చెప్పేసి ఒక్కసారి యూత్కి మనం సపోర్ట్ చేసినట్టు అయ్యేది ఉంటే, తనలాంటి నరేష్లు ఎంతో మంది ఉంటారు కదా ప్రతి ఒక్క గ్రామంలో. అట్లాంటి నరేష్ను చూసుకుంటూ ఒక యూత్ని బట్టి వేరే వితౌట్ పర్సన్లు కూడా ఎదుగుదలకు మార్పుకు వస్తారు కదా మేడం. మీ ఓటు ఎవరికి వేస్తారు? విలేజ్లో అంటే ఇప్పుడు తాళపల్లి నరేష్ అనే వ్యక్తి ఆయన నిల్చున్నాడు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తాను. సో దాని మీద ఆలోచన చేస్తున్నాం మేము. ఒకవేళ అంటే మనకు భారత రాజ్యాంగం పరంగా మనకు అంటే ఎవరైనా నిల్చోవచ్చు. ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ మాది పెద్దపల్లి ఎంపీ. తెలంగాణలో 3 ఉన్నాయి. 3 అంటే ఒకటి వరంగల్, ఒకటి నగర్ కర్నూలు, ఒకటి పెద్దపల్లి. అంటే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మేము ఎస్సీ ఎంపీగా పోటీ చేసే అవకాశం కావచ్చు. మేము ఇక్కడ ఉండడం అది మాకు చాలా సంతోషమైన విషయం. ఇప్పటికే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సో దానికి ఏంటి కాంగ్రెస్ గెలిచినప్పటికి కూడా, అంత టీఆర్ఎస్ గెలిచినప్పటికి కూడా మనకేం పెద్దగా పనులేం కాలేదు. సో కాబట్టి ఇప్పుడు నరేష్ అనే యంగ్ పిల్లాడు, మంచి చదువుకున్న వ్యక్తి, ఆయనకు సమస్యల మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చిండు, పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆయన ప్రశ్నించగలుగుతాడు. సరే, ఆయన గెలుతాడా అనే విషయం మనం పక్కకు పెడితే ప్రశ్నించగలుగుతాడు. ఆయన స్వతంత్ర అభ్యర్థి కదా, ఏ పార్టీ సపోర్ట్ లేదు ఆయనకు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు. నాకు కూడా పరిచయం అయినా కరీంనగర్లో ఒక ఏదో మాహితి డయాగ్నోస్టిక్ సెంటర్ నడిపిస్తాడు. అన్న కూడా మా కనగర్తి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు. ఆయన పోతే కావచ్చు, ఫీజు కావచ్చు, ప్రతి విషయంలో మంచిగా చేదోడు వాదోడు ఉంటాడు. వచ్చి స్కానింగ్ కావచ్చు, దాంట్లో కూడా ఆయన మంచిగా ఓకే. ఆయన మంచి యాక్టివ్ పర్సన్. ఆయన గెలవాలని ఉన్నది, అందరు ఎత్తే గెలుస్తాడు. ఇక సమస్యలు అనేది తర్వాత, ఫస్ట్ గెలిచిన తర్వాత సమస్య ఆయన గెలిచిన తర్వాత ఒకవేళ మనం పోతామా పోవనేది తర్వాత విషయం. అది ఫస్ట్ ఆయనకి సపోర్ట్ చేసి మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలని ఈ యొక్క మీ మీడియా తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు అంటే ఇప్పుడు నరేష్ అనే క్యాండిడేట్ అయితే మాకు ఇక్కడ నుండి తెలుసు, కనగర్తి నుండి. సో ఆయన యూత్, అందులో మనకు తెలిసిన క్యాండిడేట్, ప్లస్ మా వర్గం వాడు. తనకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు అని అంటే ఈ ఊరి వాతావరణం తెలిసిన క్యాండిడేట్, కొంచెం అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వాడు, అంబేద్కర్ ఆశయాలు తెలిసిన వాడు. సో మాకు కొంచెం పర్లేదు అనేటట్టుగా ఉంది. ఎప్పుడన్నా కరీంనగర్ ఏదైనా అవసరం పడి ఇక్కడ ఈ ఊరు నుండి ఎవరు పోయినా కూడా, ఏ క్యాండిడేట్ పోయినా కూడా మంచి హెల్పింగ్ నేచర్, ఏ విషయంలో అయినా మంచి సపోర్ట్ చేస్తాడు. సో ఆయన ఈ ఊరుకు కావాల్సిన వ్యక్తి కాబట్టి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాంలే అన్నట్టు మాకు అనిపిస్తుంది మేడం. అమ్మ నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరు ఓటేస్తారు, ఎవరు గెలిపిస్తావు? మరి నరేష్ ఏ పార్టీ నిలుస్తున్నాడు? మా దగ్గరోడు, మాకు ప్రేమగాలోడు, నరేష్ కు సపోర్ట్ చేస్తారు. ఎందుకు మీ విలేజ్ అబ్బాయేనా? మరి మీ పనులు చేస్తాడో నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ఊర్లో, మనం ఎవరికి వేస్తావు ఓటు, ఎవరిని గెలిపిస్తాం అనుకుంటాను? ఈయనెవరు? నరేష్, తాళ్ళపల్లి నరేష్.
ఎందుకు ఆయనకి ఎందుకు వేస్తావు? మా దగ్గర మనిషికి మేము వేసుకుంటే మాకు పనులు చెప్తారు అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి వేస్తారు ఓటు, ఎవరిని గెలిపించుకుంటారు? ఎందుకు? మా ఊరు అబ్బాయి మరి మీ పనులు చేస్తుండే నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఇప్పుడు మీ విలేజ్ నుంచి ఎవరైనా పోటీ చేశారా ఇక్కడ? చేశారు. ఎవరు? నరేష్. ఓకే, మరి ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు ఓటు? మనకు మంచి చేస్తారు కాబట్టి ఆయనకి వేయాలనుకుంటున్నాం. తను ఏ పార్టీ నుంచి నిల్చున్నాడో తెలుసా మరి? తను స్వతంత్రంగా నిలిచినాడు కాబట్టి తనకు దానే గెలవాలనుకుంటాడు, అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వేస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తాళ్ళపల్లి నరేష్ ఆయన ఏ పార్టీ నుంచి నిల్చున్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి. తనకి ఎందుకు? అది యువకుడు కాబట్టి వేయాలని అనుకుంటున్నాను. మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తను పట్టించుకుంటాడని అనుకుంటున్నారా? పట్టించుకుంటాం, మాట్లాడతాను, తిరుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మీకు మంచి చేసేటోళ్ళు అంటే ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనరేషన్లో అందరూ మంచి యువ నాయకుడు కావాలని ఆలోచన కొద్దీ సమస్యలు పరిష్కారం తీసుకుపోవడానికి కోసం మంచి నాయకుని అనుకోవాలని అనుకుంటున్నాం. అదే ఇప్పుడు మీ విలేజ్ నుంచి ఎవరైనా పోటీ చేస్తున్నారా మరి? తాళ్ళపల్లి నరేష్ పోటీ చేస్తున్నాడు. మరి మీ ఓటు ఎవరికి? ఆ ఓటు మైక్ గుర్తు. మైక్ గుర్తుకు. ఆయన ఏ పార్టీ నుంచి నిల్చున్నాడు? ఇండిపెండెన్స్. ఓకే, మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తున్న నమ్మకం ఉందా? ఉంది, విలేజ్ నుంచి చేస్తున్నాడు. మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మా ఊరోడు తాళపల్లి నరేష్కు మేము ఓటు వేస్తాం, గెలిపించుకో. ఊరోడు అయినప్పటికీ మేము ఆయనకే ఇస్తాం. తను ఏ పార్టీకి పోటీ చేస్తున్నాడు? ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. మరి మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తను పట్టించుకుంటాడా? ఉంటాడు ఊర్లోనే, మా ఊరోడు కాబట్టి మా ఉంటాడు అంతే. మా విలేజ్ వాడు కాబట్టి ఇంతకుముందు గెలిచిన వాళ్ళు మీ ఊరు సమస్యలు ఏమైనా తీర్చిరా మరి? ఎవడు ఈ ఊరుకు చూసిన వాళ్ళు లేడు, ఎంపీ అనేటోళ్ళు ఈ ఊరు చూసిన వాళ్ళు లేడు. ఇది లేరు, ఇది వాళ్ళకి ఎవ్వరు అసలు ఈ ఊరికే రాలేదాడు. అది వెంకటేష్ అనేటోడు గెలిచిన మాకు తెలియని తెలియదు. ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇందులో అయితే ఎంపీ ఎవరు తెలియదు, ఎంపీ అనేటోళ్ళు ఎప్పుడు కనబడలేదు. మన ఊరు మనిషి కావచ్చు అని. ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు మీ విలేజ్ నుంచి ఎంపీగా? ఇప్పుడు ప్రజెంట్ మీ విలేజ్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? మా తాళ్ళపల్లి నరేష్. తను ఏ పార్టీకి పోటీ చేస్తున్నాడు? ఆయన సొంతము స్వతంత్ర అభ్యర్థిగా. మరి ఇప్పుడు ఏ నమ్మకంతో తను పోటీ చేస్తున్నారు మీరు? ఆయన గెలవకపోతే ఇక మన ఊరు మనిషి అని చెప్తాను. మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, మీ ఓటు ఎవరికి వేస్తారు, ఎవరిని గెలిపించుకుంటారు? మాది కనగర్తి విలేజ్. మా విలేజ్ నుండి ఒక అబ్బాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఏం పేరండి? తాళ్ళపల్లి నరేష్. ఆయననే ఇన్ని రోజులు అంటే ఇప్పటి వరకు అంటే పెద్ద పెద్ద వాళ్ళు నిలబడ్డారు. వారిని కాదనకుండా మా ఊరు అబ్బాయి కాబట్టి మా ఊరు అబ్బాయికి ఓటేసి గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం అండి. మరి మీ సమస్యలు ఏమైనా తీరుస్తాడని నమ్మకం ఉందా మీకు? తీరుస్తారనే కదా ఆ అబ్బాయిని గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.